హలో అండి. ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అనమాట. మగ్గం వర్క్ అయితే ఇచ్చారు. నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలంటే చూడండి. ఫస్ట్ మనం లైనింగ్ కంటే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత పైన వర్క్ పైన ఒక హాఫ్ ఇంచు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కాబట్టి అలా పెట్టుకొని లైనింగ్ కరెక్ట్ సెంటర్కి అనేది కట్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్ సెంటర్కి కట్ చేసుకొని ఇప్పుడు లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. చూడండి, నెక్కు దాకా ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మగ్గం వరకు మనం ఆది బ్లౌజ్ ఇచ్చి వేయించుకుంటాం కాబట్టి కరెక్ట్గా నెక్ అనేది కరెక్ట్గా వేస్తారు. అలా కాకుండా మనం ఆన్లైన్లో ఎక్కడైనా కంప్యూటర్ వర్క్ బ్లౌజు, మగ్గం వర్క్ బ్లౌజులు తీసుకున్నామంటే అప్పుడు నెక్ మనం చెక్ చేసుకోవాలి. మన ఆది ప్రకారం చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే ఒక కుట్ అనేది వేసుకోవాలి. మధ్యలో ఒక కుట్ అనేది వేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆది ప్రకారం వేయించారు కాబట్టి నెక్ కరెక్ట్గా ఉంది కాబట్టి అలాగే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ కుట్టు ఒకటి కుట్టాను కదా. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇది కిందేమో మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను, పైనేమో లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టాను. చూడండి, వర్క్ కూడా కనిపించింది కదా మీకు. కొంతమంది ఏంటంటే లైనింగ్ అనేది కింద పెట్టుకుని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తిప్పేసుకుంటారు. అలా కుట్టుకుంటే మనకి ఎక్కువ తక్కువ పెద్దగా అంటే అర్థం కాదనమాట. స్టిచ్చింగ్ చేసేకి అర్థం కాదు. ఇలా అయితే క్లారిటీగా అర్థమైందని చెప్పి పైన లైనింగ్ పెట్టేసి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. మనకు ఆల్రెడీ వర్క్ అనేది కనిపిస్తుంది చూడండి. సింగిల్ పాదమే యూజ్ చేయాలి. ఇప్పుడు మగ్గం వర్క్కి, కంప్యూటర్ వర్క్కి మనం మెయిన్ సింగిల్ పాదమే యూజ్ చేయాలి. లేకపోతే ఆ పూసలు థ్రెడ్స్ అనేవి మొత్తము ఇరిగిపోతాయి. అలాగే సూది కూడా ఇరిగిపోయిద్ది. ఇప్పుడు దాని పక్క నుంచే స్టిచ్ పడేలాగా మనకు ఆల్రెడీ వర్క్ అనేది కనిపిస్తుంది కాబట్టి దాని పక్క నుంచే స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి. కొంచెం కుట్టు అనేది దగ్గర కుట్టు అనేది పెట్టుకోండి. దూరం కుట్టు పెట్టుకుంటే ఏంటంటే తొందరగా కుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. అందుకని దగ్గర కుట్టు పెట్టుకొని కొంచెం చూసుకుంటూ నిదానంగా మొత్తము పిన్స్ అనేది పెట్టుకోవాలి. సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే అంటే కదలకుండా నీట్గా ఉండిద్ది అనమాట. అందుకని చెప్తున్నాను. చాలామంది అంటే ఎక్కువ కుట్టే వాళ్ళైతే సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి కుట్టేవాళ్ళు, కొత్తగా కుట్టేవాళ్ళు ఏంటంటే అవన్నీ పెట్టుకుంటేనే నీట్గా మళ్ళీ మళ్ళీ ఊడదీయకుండా కొంచెం ప్రాబ్లం రాకుండా నీట్గా ఉండిద్ది అనమాట. ఇలాగైతే చూడండి కుట్టుకుంటూ రావాలి నిదానంగా. నేనైతే చాలా నిదానంగానే చూపిస్తున్నాను మీకు. నాకు కింద అంతా తగులుకుంటూ ఉన్నాయి, మగ్గం వర్క్ కదా, అందుకని చూసుకొని నిదానంగా అయితే కుట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు చాలా కష్టపడి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్కి 1400 తీసుకున్నారంట వర్క్ వేయడానికి. నాకైతే టూ మచ్ అనిపించింది, చాలా ఎక్కువ అనిపించింది అనమాట. చూడండి, ఇప్పుడైతే వర్క్ అయితే నేను చుట్టూ అయితే కుట్టాను కదా. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు, ఒక పావు ఇంచు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఒక పావు ఇంచు ఉండేలా కట్ చేసుకోండి చుట్టూతా. ఆ క్లాత్ ఏదైతే ఉందో మధ్యలో కట్ చేసింది ఒకవేళ మీకు కావాలంటే ఉక్స్ పట్టీ కాజా పట్టీకి ఎలాగో మనకు కావాలి కాబట్టి లైనింగ్ అది సపరేట్ చేసేసి దానికి వేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువగా వచ్చింది. ఎందుకంటే 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు తగ్గిద్ది కాబట్టి నేను దానికి యూజ్ చేసుకుందామని చెప్పి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం అంటే నెక్ అనేది తిరగాలి కాబట్టి ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. అలాగా ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా చివరి వరకు కట్ చేయండి. చూసుకుంటూ కట్ చేయండి. చెప్పాను కదా, నాకెందుకో చాలా ఎక్కువ అనిపించింది. 1400 అంటే ఎక్కువే కదా. మీరు ఎవరన్నా వేయించుకొని ఉంటే అది ఆ వర్క్కి 1400 అనేది ఎక్కువ తక్కువ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. ఇప్పుడు దాన్ని మెల్లిగా అలా ఫోల్డ్ చేయాలి. చూడండి, అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని నేను ఇంకా మళ్ళీ మెయిన్ స్టిచ్ వేయట్లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం పూసలే వచ్చేసాయి. నేను స్టిచ్ వేద్దామంటే సింగిల్ పాదం మీద వేసినా కూడా ఆ సూది అనేది నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇంతకుముందు ట్రై చేస్తే సూది అనేది ఇరిగిపోతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేయట్లేదు. ఇంకా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇంకా జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా వచ్చిందనమాట వర్క్ అనేది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకు కనిపిస్తుంది. అదే లైనింగ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే ఇంత నీట్గా రాదు ఫినిషింగ్ అనేది. ఎక్కువ తక్కువ అయిపోతూ ఉండేది షోల్డరు. అలాగా నెక్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను చుట్టూ ఇంకా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. దాని ప్రకారంగా
ఇప్పుడు కూడా కొంచెం లాగినట్లు పట్టుకుని అక్కడ అంటే మనము మెయిన్ కుట్టు అనేది వేయలేదు కాబట్టి అందుకని చుట్టూ ఇలాగ చూడండి మళ్ళీ లైనింగ్ అవతల కనిపించేలాగా కాకుండా ఇటు పక్కకు లాక్కొని అక్కడ పిన్స్ అనేవి పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం పైన స్టిచ్ వేస్తే మనకి నీట్గా ఉండిద్ది, కానీ స్టిచ్ వేయడానికి కుదరట్లేదు కాబట్టి నేను పిన్స్ అనేది పెట్టుకుంటున్నాను అక్కడ చుట్టూ. పిన్స్ పెట్టుకొని ఇంక ఇప్పుడు జాయింట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయిద్ది. నేను మగ్గం వర్క్ బ్లౌజులు ఎక్కువగా కుట్టలేదండి. చాలా వరకు తక్కువే కుట్టాను. ఒక 4, 5 కుట్టుంటాను. అంటే నాకు ఎక్కువగా రాలేదు మగ్గం వర్క్ బ్లౌజులు. అది కూడా ఇప్పుడు నావి కొంచెము రిలేటివ్స్‌వి అలా కుట్టాను. బయట వాళ్ళవి కుట్టడం అంటే ఇదే ఫస్ట్ టైం కుడుతున్నాను నేనైతే చెప్పాలంటే. ఎక్కువగా మగ్గం వర్క్ బ్లౌజులయితే రాలేదు. ఎందుకంటే షాప్ అయితే ఎక్కువగా వస్తాయి కానీ నేను ఇంట్లోనే కుడతాను కాబట్టి వాళ్ళు పెద్దగా తెలీదనమాట మగ్గం వర్క్ బ్లౌజులు కుడతానని చెప్పేసి. ఇంకా ఇలాగ మొత్తం చుట్టూ అనేది ఇంకా జాయింట్ అయితే చేసేసుకోవాలి. లూజ్ కుట్ పెట్టుకొని జాయింట్ చేసుకోండి. అప్పుడు స్పీడ్‌గా అయిపోతుంది. అలాగే ఏదన్నా ఫాల్ట్ ఉంటే కూడా ఒకవేళ ఉగ్గు వస్తే కూడా ఊడదీసుకోవడానికి బాగుండిద్ది లూజ్ కుట్ పెట్టుకుంటే. ఎందుకంటే మనం ఆల్రెడీ బ్లౌజ్ కుడతాం కాబట్టి మొత్తం కుట్టేసరికి ఆ లూజ్ కుట్ ఏంటంటే మనకి జాయింట్ చేసుకోవడానికి మాత్రమే కుట్ అనేది వేసుకునేది మనము. ఇప్పుడు మనము గమ్మేసి అతికించుకొని కూడా అతికించుకోవచ్చు, కానీ ఎందుకు స్టిచ్ చేస్తే తొందరగా అయిపోయిద్ది కదా అని చెప్పేసి నేను ఇంకా తిప్పి వేసేదానికి మాత్రం నేను గమ్మేసి అతికించనండి. నార్మల్ బ్లౌజులకు మాత్రమే అతికిస్తాను. ఇప్పుడు ఇంకా చుట్టూ బ్లౌజ్ అనేది చూడండి ఎక్స్ట్రా ఉండేది మొత్తం కట్ చేసేసుకోవాలి. నేను జాయింట్ కూడా చేశాను. సైడ్ చూడండి కొంచెం జాయింట్ కూడా చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి సరిపోవట్లేదని చెప్పేసి నెక్ దగ్గర అంతా అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి కొంచెం జాయింట్ అనేది పడింది. అది కూడా ఖర్చులోకి వెళ్ళిపోయిద్ది. మనము మ్యాక్సిమం ఒక 2 ఇంచెస్ అలా ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి సైడ్ ఆ ఖర్చులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి పైన వర్క్ పైన అక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు అది షోల్డర్ జాయింట్కి అనమాట. ఇంకా కింద నెక్ ఎంతైతే ఉందో అంత నెక్ పెట్టాను. అంటే వాళ్ళు ఆది బ్లౌజ్ ప్రకారం వర్క్ వేశారు కాబట్టి. నేను చెప్పింది మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.